ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తించాలంటే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే దిశగా మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు రేషన్ కార్డు తప్పనిసరి చేయడంతో రేషన్ కార్డు లేని ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో స్పందించిన రాష్ట్ర సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. సుమారు గంటన్నర పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన పలు బిల్లులపై మంత్రివర్గం చర్చించింది. 6 గ్యారంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డునే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు రేషన్ కార్డుల జారీకి అర్హతలు, విధి విధానాలపై మంత్రివర్గం చర్చించింది. విధి విధానాలు ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది కేబినెట్. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడివిడిగా ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం.